వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను నోబెల్ కిడ్స్ స్కూల్ నుండి సాదిక్ మీ ముందున్నాను. ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మీ ముందున్నాను. దట్ ఈస్ స్కూల్ యూనిఫామ్, వైట్ డ్రెస్, కలర్ డ్రెస్. ఇది టాపిక్, స్కూల్ మన డిస్కషన్ టాపిక్. లాస్ట్ పీటీఎంలో చాలా మంది పేరెంట్స్ 2 రోజులు వైట్ డ్రెస్ వద్దు అన్నారు. సరే, ఓకే అన్నాను. ఒక రోజు కలర్ డ్రెస్ పెట్టండి అన్నారు. లేదు, మనం ఒక రోజు కలర్ డ్రెస్ పెట్టలేము, సారీ అన్నాను. దాని రీజన్స్ ని అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేశాను, కానీ అందరికీ చెప్పలేక నేను ఒక వీడియో నేను చేస్తాను. ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ చూడండి అనేసి నేను చెప్పాను. కాబట్టి ఆ వీడియోని ఇప్పుడు చేస్తున్నాను. స్కూల్ యూనిఫామ్కి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. స్కూల్ యూనిఫామ్ అందరిలో సమానత్వము, మనమందరము ఒకటే, ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, ఎవరు పేద కాదు, ఎవరు రిచ్ కాదు అనే ఫీలింగ్స్ కాకుండా మనమందరం ఒకటే అనే ఫీలింగ్ ని, స్కూల్లో ఒక డిసిప్లిన్ ని, ఆ ఫీలింగ్ ని తెచ్చే ఒక పర్పజే యూనిఫామ్ యొక్క పర్పస్. కాబట్టి కలర్ డ్రెస్ ఒక రోజు పెడితే చాలా మంది పిల్లలు, కొంతమంది పిల్లలు మంచి డ్రెస్సు, కాస్ట్లీ డ్రెస్సు, ఒక పార్టీ వేర్ అప్పుడప్పుడు తొడిగి వస్తారు. పార్టీ వేర్ తొడిగి వచ్చినప్పుడు, చాలా కాస్ట్లీ డ్రెస్ పెరిగి వచ్చినప్పుడు చిన్న పిల్లల్లో కామన్ అది, వేరే వాళ్ళు చూసి ఇది చాలా బాగుంది, ఈ డ్రెస్ నాకు లేదే, ఇలాంటి డ్రెస్సులు మనకు లేవే, మనం ఏమైనా వాళ్ళు చాలా రిచ్ పీపుల్ ఏమో, మనం పేదవాళ్ళమేమో, మన దగ్గర ఇలాంటివన్నీ లేవే అనేటి ఫీలింగ్ రావచ్చు, వస్తుంది కూడా. ఇంకా నాకు కూడా ఇలాంటివి కావాలి, నేను ఇలాంటివి ఉండాలి అని ఇంట్లో పోయి అడిగే, కొట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కోసారి. కొందరు పిల్లలు వాళ్ళు చెప్పలేకపోయినా కూడా ఫీల్ అవుతారు. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్, ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ నుంచి మన పిల్లల్ని కాపాడాలి. అనవసరంగా ఒక నెగిటివ్ థాట్స్ వస్తాయి. అనవసరంగా ఆ పిల్లల్లో వన్ టైప్ ఆఫ్ డిప్రెషన్, వన్ టైప్ ఆఫ్ లో ఫీలింగ్, వన్ టైప్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ, ఇలాంటివన్నీ, ఈ నెగిటివ్ థింగ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్ ఓన్లీ ఒక డ్రెస్ వలన. ఒకవేళ మనం యూనిఫామ్ కి వెళ్తే, మనం అందరం కలర్ డ్రెస్ కి వెళ్తే మనమందరం ఒక మాట అగ్రీ రావాలి, ఎలాంటివి తొడగాలి, ఎలాంటివి తొడగకూడదు స్కూల్ కోసము. దీనివల్ల వేరే వాళ్ళకి ఏదైనా, వేరే పిల్లల్లో హర్ట్ అవుతారేమో, ఈ వేరే వాళ్ళ గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, ఆ విధంగా మన పిల్లలు డ్రెస్ వేసి స్కూల్కి పంపగలిగితే మనం కలర్ డ్రెస్ కి వెళ్ళొచ్చు. కానీ అంత మెచ్యూరిటీ, అంత అండర్స్టాండింగ్ మన అందరి పేరెంట్స్ లో ఐ డోంట్ థింక్ సో. నోబడీ కేర్స్, నోబడీ. సో అన్ఫార్చునేట్లీ, ఇది వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సో బెటర్ టు గో విత్ యూనిఫామ్. కలర్ డ్రెస్ వల్ల మన యూనిఫామ్ యొక్క పర్పస్, యూనిఫామ్ యొక్క ఇంటెన్షన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి స్కూల్ ద్వారా మనం మంచి జరగాలి, కానీ చెడు జరగకూడదు. కాబట్టి మనము కలర్ డ్రెస్ ని అవాయిడ్ చేస్తున్నాము. ఒకవేళ కలర్ డ్రెస్ వెళ్ళాలి అంటే మనం అందరం నెక్స్ట్ పీటీఎంలో ఒక మాట మీద అగ్రి అవుదాము. ఇలాంటి డ్రెస్సెస్ మేము వేయము, ఇలాంటి డ్రెస్సెస్ మాత్రమే వేస్తాము అంటే మనం దెన్ వీ కెన్ అగ్రీ ఆన్ నెక్స్ట్ పీటీఎం. దెన్ వీ కెన్ డిసైడ్ కలెక్టివ్లీ ఆన్ కలర్ డ్రెస్ ఇఫ్ వీ కెన్ గో ఫర్ దట్. టిల్ దెన్, అప్పటి వరకు మనం ఓన్లీ స్కూల్ యూనిఫామ్ మాత్రమే, ఒకరోజు వైట్ డ్రెస్, దట్ ఈస్ ఆన్ సాటర్డే. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరందరూ నన్ను అర్థం చేసుకొని సహకరిస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం.